ప్రభు అయినటువంటి యేసు ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలో ఎంతమంది వచ్చారంటే కింద ఉన్నటువంటి వచనాలలో మనం చూడగలుగుతూ ఉంటాము. 25వ అధ్యాయం వచనంలో చూడండి. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దానుకు అవతల నుండి, అంటే ఆ గోదావరికి అవతల ఉన్నటువంటి ప్రాంతముల నుండి కూడా ఏం చేశారు? చదవండి, గట్టిగా చదవండి. బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. హల్లెలూయా. ఆయన మొదటిగా ఏం చేశారు? సువార్త ప్రకటన చేశాడు. ఇందులో నిజమైనటువంటి జీవం ఉంది. సువార్త ఒక జీవితాన్ని కట్టగలదు. సువార్త ఒక శుభవార్త నీ జీవితాన్ని కట్టగలదు. ఒక శుభవార్త నిన్ను స్వస్థపరచగలదు. సువార్తే నిన్ను నడిపించగలదు సంఘానికి. హల్లెలూయా. ఆ సువార్తే నీ జీవితాన్ని బాగుపరచగలదండి. హల్లెలూయా. సువార్త లేకుండా నీవు అద్భుతాల మీద దృష్టి పెట్టావంటే ఒకనాడు జరుగుతుంది. మరలా నాడు మోషేను కూడా అంతే. చాలామంది ఇశ్రాయేలు ప్రజలు చనుక్కోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? బండ నుండి మోషే నీళ్ళు ఇచ్చాడు. దేవునికి మొరపెట్టినప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. మంచిగా పూరేళ్ళు మాంసము తిన్నారు. కానీ మరలా ఒకసారి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీళ్ళు ఇవ్వలేదు. దేవుడు ఒకసారి అద్భుతములు చేయలేదు. కనుక ఏమైంది? మమ్మలను ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చావు, మమ్మల్ని చంపడానికా అన్నారా లేదా? అప్పుడేమో అద్భుతాలు చేశావు, మరి ఇప్పుడేది నీ అద్భుతం? మరి అప్పుడేమో ఇంత మంచిగా వ్యాప్తి చెందింది, మరి ఇప్పుడేది నీ పరిచర్య? అప్పుడు బాగుండే అంటే ఇప్పుడేది? హల్లెలూయా. అంటే నీవు స్వస్థతల మీద నీవు ఆధారపడ్డావండి నీ జీవితం. మోషే కూడా అన్నాడు, నేనేం చేయాలి? దేవుడు చేయండి, నేనేం చేయాలి? ఎల్కానా కూడా అన్నాడు అన్నతోటి, నేను గర్భఫలాన్ని నేను దయచేయవాడనా? నీవు ఏడుస్తా ఉన్నావు, దేవుడు దయచేయండి, నేను ఏం చేస్తే నీకేంది గర్భము రాదు, దేవుడు దయచేయండి, నేనేం చేయాలి అన్నాడండి. హల్లెలూయా. గనుక ఇక్కడ ఆ సువార్త వ్యాప్తి చెందినప్పుడు ఎక్కడెక్కడ ప్రాంతం వాళ్ళు వచ్చారనంటే గలిలయ నుండి వచ్చారు, దెకపోలి నుండి వచ్చారు, యెరూషలేము నుండి వచ్చారు, యూదయ అను ప్రదేశంలో నుండి, యోర్దాను అవతలనున్న ఆ సముద్రము అవతలనున్న వారందరూ కూడా, బహుజన సమూహాలందరూ కూడా ఆయన వాక్యాన్ని వినడానికి మరియు స్వస్థతలను అనుభవించడానికి కొంతమంది వచ్చారు. సువార్తను వినడానికి కొంతమంది వచ్చారు. అందులో మీరు ఏ రకమైనటువంటి మనిషి? అటు ఇటు పోయి మాకే పెడతారు, అటు ఇటు పోయి మా మీదకే వస్తారు. నా మీదకి కూడా వస్తూ ఉంది ఈరోజు. నేను ఏ విధంగా ఉన్నాను దేవుని దగ్గర, అవునా అన్నది ప్రాముఖ్యమైనదండి. ఆయన ఎక్కడికి వచ్చాడు? బాధ కలిగిన స్థలంలోకి యేసు వస్తాడు. హల్లెలూయా. రాసుకోండి అంశం. బాధ కలిగిన స్థలంలోనికి యేసు వస్తాడండి. ఈరోజు మన జీవితంలో కూడా అనారోగ్యం, బాధ, కష్టాలు, ఇబ్బందులు, అప్పులు, వేదనలు, ఆ బాధల్లోకి వస్తాడు. అందుకనే ప్రజలలోని అన్నాడు. గుర్తుందా ఆ మాట? గుర్తుందా? చదవండి ఒకసారి. ప్రజలలోని ప్రతీది కూడా, ప్రజలలో ఏదైతే వేదన పడుతూ ఉన్నారో, ప్రజలు పీడింపబడుతూ ఉన్నారో, ప్రజలు పీడింపబడి వేదన పడి వారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఆయన వస్తా ఉన్నాడు. హల్లెలూయా. బాధలున్న చోటికే వైద్యుడు వస్తాడు, రోగం ఉన్న కాడికే వైద్యుడు వస్తాడు. ఒక ఉదాహరణ నాకు చెప్పని వాడిని నేను ముగిస్తాను. ఒక తల్లి ఉంది, ఆ తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చాలా చక్కగా ఆడుకుంటున్నాడు. ఆ తల్లి విడిచిపెట్టింది. అతన్ని ఆడుకుంటున్నటువంటి వ్యక్తిని విడిచిపెడతారు. ఎంతగానో చంకలో పెట్టుకొని పాలిస్తారు, ఇవ్వలేరు కదా. అతను ఆడుకున్నటువంటి సమయం వచ్చింది, వయసు వచ్చింది, తనను వదిలిపెట్టింది, మంచిగా ఆడుకుంటున్నాడు. అప్పుడు తల్లి ఏమైంది చెప్పండి? విడిచి పెట్టింది. కొద్ది రోజుల తర్వాత అతను ఏం చేశాడంటే ఈ విడిచిపెట్టిన కారణం చేత లోకంలో కలిసిపోయాడు, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు ఏమైందంటే ఆ కుమారునికి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చిందండి.
భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తూ ఉన్నదంటే పక్కనే ఉండి పాలు ఇస్తూ ఉన్నది, బ్రెడ్ ఇస్తూ ఉన్నది, తనకు కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చుతూ ఉన్నది. తనను సంతోషంగా చూసుకోవాలని తన పక్క నుండి అయితే లేచిపోవట్లేదు. హల్లెలూయా, అర్థమవుతుందా? ఇలా ఎంతమంది వారి కుమార్తెలు చేశారు. అయితే అప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే హక్కున చేర్చుకొని ఆ కుమారుణ్ణి బాగుగా చూసుకుంటున్నారు. మీరు చూసుకోలేదా? మరి అంతకుముందు ఏం చేశాడు? వదిలిపెట్టాడు, ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. కానీ తనకు బాధ వచ్చుడే దగ్గర తీసుకొని కౌగిలించుకొని మాటలు వేస్తూ ఉన్నారు, సిరప్ పోస్తూ ఉన్నారు. మంచిగా తనకు ఏమైందో అని బెంగ పెట్టుకుంటున్నారు, తనకు ఏమవుతుందో అని టెన్షన్ పెట్టుకుంటున్నారు. అవునా? పడలేదా మీరు? రాత్రి మగలు మీ కుమార్తెలకు చేయలేదా? నాకైతే చేసినాను. నేను ఇంత పెద్దని కానీ నాకు ఏదైనా అయితే మా తల్లిదండ్రులు విలువలు ఆడిపోతారు నిజంగా. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు కూడా నీవు సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నీకు వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు నీ దగ్గరనే కూర్చుంటాడు. హల్లెలూయా. కానీ చాలా మంది అనుకునే విషయం ఏమిటంటే నన్ను విడిచిపెట్టాడేమో దేవుడు, అందుకని ఈ బాధ వచ్చింది అనుకుంటారు. కానీ బాధల్లో నీకు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నిన్ను స్వస్థపరచడానికి నీ దగ్గరనే కూర్చున్నాడు, నీకు పాలు పడతా ఉన్నాడు, నీకు బ్రెడ్ ఇస్తా ఉన్నాడు, నీకు ఆహారం పెడతా ఉన్నాడు. నీవు మంచిగా ఉన్నప్పుడు నీవే తినేవాడు, కానీ నీవు మంచిగా లేనప్పుడు దేవుడు తెచ్చి పెడతా ఉన్నాడని. హల్లెలూయా. అవునా కాదు? బాధలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడని అనుకోకండి. బాధలు కష్టాలు వచ్చినప్పుడు, అప్పుల పాలైనప్పుడు, ఇబ్బందుల పాలైనప్పుడు, వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను వదిలిపెట్టాడని అనుకోకండి. కానీ దేవుడు ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు కనుకనే నేను ఇంకా ధైర్యంగా ఉన్నానని ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. అందుకనే ఇక్కడికి వచ్చాడు. ఎన్ని దేశస్తులు వచ్చారు అక్కడికి, ఎన్ని ప్రాంతం వాళ్ళు వచ్చారు. గలిలయ, దెకపోలియ, యెరూషలేము, యూదయ ప్రదేశంలో నుండి, యోర్దాను అవతల నుండి కూడా బహుజన సమూహము వచ్చింది యేసు సువార్తను విని. హల్లెలూయా. బాధలు ఉన్న స్థలానికి క్రీస్తు వస్తాడండి. బాధల్లో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి దేవుడు వస్తాడండి. బాధల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ఖచ్చితంగా దేవుడు వచ్చి మాట్లాడతాడు అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టాడు ఒకసారి. ఇంకా దేవుడు నిజంగా వస్తాడు. అవునా కాదా? నేనైతే అనుభవించాను, నిజంగా నేను ఆ స్పర్శను అనుభవించాను దేవుని దగ్గర. దేవుడు నన్ను ముట్టినట్టుగా నా బాధల్లో నేను ఎవరికి చెప్పుకోవాలి అన్నటువంటి కష్ట సమయాల్లో, ఇక ఎందుకు నా జీవితము అనుకున్నటువంటి పరిస్థితులలో నేనున్నాను కదా, నా తల్లిదండ్రులను వదిలిపెట్టాను, నా అనుకున్న వారిని వదిలిపెట్టి నేను వెళ్ళిపోయాను నా బాధల్లో. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఒంటరిగా పోయి ప్రార్థన చేశాడో ఆ విధంగా నేను ఒంటరిగా వెళ్ళిపోయి నాకంటూ ఒక రూమ్లో నేను ఏడుస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. అప్పుడు నేను దేవుని యొక్క స్పర్శను చూశానండి. హల్లెలూయా. అప్పుడు చూశాను ఎందుకు బాధపడతా ఉన్నావని. నేను చాలాసార్లు మా సార్తో చెప్పాను, నేను ఏ విధంగానో నా రూమ్లో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను వింతగా ప్రవర్తిస్తున్నాను అని. నేను ప్రార్థన చేసేది ఒక ప్రార్థన అయితే నా హృదయాంతరంగంలో నుండి ఏదో శబ్దం వచ్చి అది ఏదో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఏమిటి అయ్యగారు సార్ అని నేను అడిగితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సతీష్, నువ్వేం బాధపడకు, దేవుడు నీకు మంచి కార్యం జరిగిస్తాడు, కానీ నువ్వు తొందరపడద్దు అన్నిటికీ. ఒకనాడు ఆంధ్ర వెళ్ళాను నేను ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలో నేను ఆ ట్రైన్ నుండి దూకి చనిపోవాలనుకున్నాను. అనుకున్నప్పుడు నాకెప్పుడు కూడా ట్రైన్ ఈ మెట్లు ఉంటాయి కదా, అక్కడ కూర్చోవడం చాలా అలవాటు నాకు. అట్లా కూర్చొని ఒక సెల్లును పోగొట్టుకున్నాను. మరలా అక్కడ మెట్ల కాడ కూర్చొని అయ్యా ఈ జీవితం ఎందుకు అని ఆలోచిస్తూ కూర్చున్న వాడిని నిలబడి దూకెత్తే అయిపోతుంది కదా అన్నటువంటి సందర్భం నా జీవితంలోకి వచ్చింది. ఎందుకు? సాతానుడు ఆ ఆలోచనను రేకెత్తిస్తున్నాడు. దూకుదాం
అనుకున్నటువంటి సందర్భంలో 2 చేతులు ఆ కడ్డి ఈ కడ్డి పట్టుకున్నాను. ఇక వదిలిపెట్టే సమయానికి నా ఫ్రెండ్ మనీ వచ్చాడండి. హల్లెలూయా. నేను నా ఫ్రెండ్ మనీ ఆ ఆంధ్ర పెళ్ళికి పోయి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ సంఘటన జరిగింది. వదిలిపెట్టేద్దాము అని ఇట్లా జస్ట్ వదిలిపెట్టానంతే అతను వచ్చి నా ఈ కడుపు మీద ఇట్లా చెయ్యి పెట్టి వెనక్కి లాగాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం పని చేస్తున్నావురా నువ్వు అని అన్నాడు. నేను నవ్వుకుంటా, గాల్లో లేచిపోతే ఎలా ఉంటుందో చూద్దామని పోతున్నా నేను అనుకున్నా. హల్లెలూయా. అతను వచ్చి నన్ను చాలా ఓదార్చాడు. నా ఫ్రెండ్ మనీ. అవునండి, దేవుడు మనం బాధల్లో ఉంటే చూడలేడు, మనం కష్టాల్లో ఉంటే చూడలేడు. ఆయన ఎవరినో ఒకరిని పంపిస్తాడు. హల్లెలూయా. ఎవరినో ఒకరిని రేపుతాడు. లే, నువ్వు ఎల్లు, నా కుమారుడు బాధపడతా ఉన్నాడు అని. ఇటువంటి సందర్భాలు మీ జీవితంలో జరిగాయో లేవు, కానీ నా జీవితంలో నా చిన్న వయసు నుండి నేను చాలా అనుభవించానండి. చెప్పుకోవడానికి అనేకం ఉన్నాయి, కానీ మన గొప్పతనం కాదండి, దేవుని గొప్పతనం. హల్లెలూయా. కనుక మన బాధల్లో ఉన్నటువంటి స్థలాల్లోకి దేవుడు వస్తాడు. ఈరోజు మీరు నమ్మగలిగినట్లయితే మీ బాధల్లో కూడా దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా.